దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారండి? దేవుని దయల్లో, దేవుని కృపలో మీరు ఎదగాలి. మన ప్రభు త్వరగా వస్తున్నాడు. అందుకు మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడినట్లయితే ఆయన రాకడలో మనం ఎత్తపడతాం. ఇప్పుడు మనం ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో వచ్చి కొన్ని వచనాలు. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లు కూలి. చాలండి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా యేసు నీకు స్తుతులు. ఇందులో వాక్యంలో ఉన్న సారాంశం మీరు మాకు బయలుపరచండి. నీ ఆత్మ నాపై కుమ్మరించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఇక్కడ కీర్తనాకారుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇది దావీదు రచించినటువంటి కీర్తన. ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. దావీదు అంటున్నాడు, నేను ఎవరికి భయపడను. దేవుని స్తోత్రం. నరుమాత్రులు నన్ను ఏమి చేస్తారు? దావీదుకి ఎంత ధైర్యం ఎలా వచ్చిందంటే అభిషేకము వలనే దావీదుకు ధైర్యం వచ్చింది. ఆమేన్. ఆ అభిషేకం ఎలా వచ్చింది? దేవుణ్ణి స్తుతించడం ద్వారా, ఆయన ధ్యానములో ఉండటం వల్ల దావీదుకి అభిషేకం వచ్చింది. ఆ అభిషేకము ద్వారా ధైర్యం వచ్చింది. ఆమేన్. కాబట్టి మనం దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని అభిషేకం మనకు కలుగుద్ది. అప్పుడు తద్వారా మనకి ధైర్యము కలుగుద్ది. అందుకనే ఇక్కడ అంటాడు కీర్తనాకారుడు, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నేను దేనికి భయపడను అంటున్నాడు కీర్తనాకారుడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలను జయించటానికి ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నటువంటి సౌలు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఈ దావీదు ఏం చేశారంటే, అక్కడ గొలియాతుని జయించడానికి ఎందరో వీరులు వచ్చారు, కానీ ఎవరి వల్ల కాలేదు. కానీ దావీదు ఒక్కడ వల్లే దేవుని స్తోత్రం ఆ గొలియాతుపై జయం వచ్చింది. ఆమేన్. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ విడుదల కలిగింది. ఎందుకనంటే అభిషేక్తుడు ఉండటం వలన అక్కడ ఏం కలిగిందంటే, అక్కడ ఉన్నటువంటి వారందరి దగ్గరలోంచి అక్కడున్న ప్రజలందరూ గొలియాతుని జయించడానికి బలం చాలట్లా. కానీ అభిషక్తుడైనటువంటి దావీదు ఆ గొలియాతుని ఏం చేశాడంటే జయించాడు. ఆమేన్. ఈ గొలియాతు లాంటి సమస్యలు మన జీవితంలో ఉంటుంది. దేవుని స్తోత్రం. మనం అభిషేకం పొందినట్టయితే దేవుని స్తోత్రం, మనం కూడా ఇలాంటి గొలియాతు వంటి సమస్యలను మనం కూడా జయించగలం. ఆమేన్. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నేను యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. ఆమేన్. నువ్వు అభిషేకం పొందినట్టయితే నీకు ఒకలాంటి ధైర్యం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. అభిషేకం పొందకపోతే ఊసర వెళ్ళే వలే ఉంటుంది మన ఆత్మీయ స్థితి. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ అంటాడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. ఆమేన్. దావీదు కూడా ఎన్నో యుద్ధాలు చేసి అన్నిటిలో జయము. దేవుని స్తోత్రం. ఎందుకని? అతను అభిషేక్తుడుగా నీవు నేను ఉన్నట్టయితే మనకు వస్తున్నటువంటి ప్రతి ఆత్మ సంబంధమైన యుద్ధము కానీ, శరీర సంబంధమైన యుద్ధం, కుటుంబాల్లో ఉన్నటువంటి యుద్ధాలు, తర్వాత బయట పోరాటం, ఇంటిలో పోరాటం, లోపల పోరాటం, ఇవన్నీ కూడా మనం జయించాలంటే అభిషేకం పొందాలి. ఆమేన్. అందుకనే పౌలు అంటాడు, నేను నా వెలుపట భయాలు దేవుని స్తోత్రం నాకు కలుగుతున్నవి అంటాడు. దేవుని స్తోత్రం.
కాబట్టి వెలుపట భయాలు, దేవుని స్తోత్రం, తర్వాత మనకున్న భయాలన్నీ పోవాలంటే అభిషేకం మనం పొందాలి. ఆమేన్. అందుకనే కీర్తకారుడు అంటాడు, నేను ఎవరికీ భయపడను, నాపై ఒక దండు దిగిన నేను ఆ ధైర్యం నేనేం చేయను విడవకుందును అంటాడు. ఆమేన్. ఈ ధైర్యం దావీదుకి దేవుడు ఇచ్చాడు. తర్వాత అంటాడు, నా దీనిలో నేను ధైర్యం విడకుందును, దేవుని స్తోత్రం, దానిని నేను వెతుకుచున్నాను, నేను యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. దేవుని యొద్ద ఒక వరం అడిగాడంట దావీదు, దేవుని స్తోత్రం, దానిని నేను వెతుకుచున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం. మనం కూడా అది మనకి ఎక్కడ దొరుకుద్ది? దేవుని స్తోత్రం. ఆయన ఆలయంలోకి వస్తేనే నీకు కృపావరాలు వస్తాయి. ఆమేన్. నీకు వరాలు కావాలి అంటే ఆయన ఆవరణములోకి, ఆయన మందిర ఆవరణములోకి రావాలి. అందుకని అంటాడు, నేను నా మీదకి యుద్ధము రేగినను దానిలో నేను ధైర్యం విడకుందును, యెహోవా యొద్ద ఒక్క వరము నేను అడిగి తిని. ఆమేన్. దేవుని స్తోత్రం. నేను దేవుని దగ్గర ఒక వరం అడిగి తిని అని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. కృపా వరాల గురించి మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? దేవుని స్తోత్రం. అడగాలి ప్రతి దినము కూడా, ప్రభువా నాకు నీ కృపావరములు దయచేయండి. దేవుని స్తోత్రం. ఆత్మ ఫలములు దయచేయండి. నేను ఈ లోకములో జయించడానికి నాకు కృపావరాలు నాకు కావాలి తండ్రి. నా శరీరాన్ని నేను జయించాలి, నా కుటుంబాన్ని నేను జయించాలి. దేవుని స్తోత్రం. నేను ప్రతి విషయంలో నేను జయం పొందాలంటే నాకు నీ కృపావరాలు నాకు కావాలి. ఆమేన్. అందుకని అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిర ఆవరణములో నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం. దావీదు ఎప్పుడు కూడా యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నాకు సంతోషం కలిగిందయ్యా. మందిరం అంటే ఏం చేస్తున్నాడంటే దావీదు ప్రేమిస్తున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. మేము కూడా మా ఆత్మీయ స్థితిలో మేము ఉన్నప్పుడు, ఆత్మీయ స్థితిలో మేము విశ్వాస జీవితంలో మేము ఆత్మీయంగా ఎదుగుతున్న దినాల్లో, దేవుని స్తోత్రం, రోజుకి 3 వంతులు మందిరంలోనే ఉండేవాళ్ళం అండి. ఆమేన్. సర్వఘనత మహిమ యేసునామమునకే చెల్లిస్తున్నాను. రోజుకి 1/2 వంతు 3 వంతు మందిరంలోనే గడిపేవాళ్ళం. ప్రార్థనలు గృహ కూడికలని, ఇంటంట కూడికలని, గృహ కూడికలని, దేవుని స్తోత్రం, మందిరములో ఆరాధనలు. దేవుని స్తోత్రం. చూసారా? మందిరాన్ని ఏం చేయాలంటే ప్రేమించాలి, ఆలయాన్ని ప్రేమించాలి. ఎవరైతే మందిరాన్ని ఆలయాన్ని ప్రేమిస్తారో వాళ్ళకి, దేవుని స్తోత్రం, వాళ్ళకి ఏ భయాలు ఉండవండి. దేవుని స్తోత్రం. దేవుడు వాళ్ళని ఈవెలతో నింపుతాడు. నేనున్నాను అని ఆయన రెడీగా ఉంటాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. వారానికి ఒక్కరోజే వచ్చే విశ్వాసిగా ఉన్నారా? లేదండి. వారానికి ఒక్కరోజు ఆరాధన మనకి చాలదు. ఆమేన్. సమయము పోనీయక మనం సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. అజ్ఞానులుగా ఉండకూడదు. ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు మనం అజ్ఞానులుగా ఉండకూడదు. ఆమేన్. దేవుని స్తోత్రం. సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటే దేవుడు వారిని ఎంతో ఇష్టపడతాడు. అందుకనే కీర్తనకారుడు మాట్లాడితే 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు. దేవుని స్తోత్రం. అలాగా ఏంటంటే ఆయన కీర్తనకారుడు మనం చదివి చూడండి, అన్నీ కూడా ఆలయము స్తుతించుట అని పదే లేఖనాల్లో ఉంటుంది. అందుకని అంటాడు, దేవుని దగ్గరకు వచ్చి యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఎక్కడ వెతుకుతున్నాడు ఆయన? ఆలయములో వెతుకుతున్నాడు. దేవుని స్తోత్రం. ఒక గురితో దేవుని దగ్గరికి రావాలండి ఎవరైనా. దేవుని స్తోత్రం. స్తుతులు. మందిరములోకి మనం ఒక గురితో రావాలి. దేవుని స్తోత్రం.
స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను అంటున్నాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్పగలరు? మాకు పనులు ఉన్నాయండి, మందిరానికి వెళ్ళటానికి నాకు ఖాళీ లేదు అంటారు. అన్ని పనులు చేసుకుంటాం కానీ మందిరానికి వెళ్ళటానికి ఖాళీ ఉండదు. దేవుని స్తోత్రం. కాదు, నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టయితే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆమేన్. ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానంటున్నాడు. చాలామంది ఏమంటారంటే ఆయన పిలుచుకోలేదంటారు. తర్వాత ఏమంటారంటే, నా దేవుని స్తోత్రం, ఆయన ఏమంటాడంటే, దేవుడి దగ్గర ఉన్నటువంటి దేవుని యొక్క స్వభావం ఏంటంటే, మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను అంటాడు. దేవుని స్తోత్రం. చాలామంది సేవకుల్ని తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. దేవుని స్తోత్రం. దానికంటే కూడా మన మందిరంలోని ఏం చేయాలి? ప్రేమించాలి. యేసు ప్రభు అంటున్నాడు, మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను అంటున్నాడు. ఆమేన్. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నేను యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆమేన్. నా జీవితకాలం అంతయు అయ్యా నీ మందిరములో నేను నివసింపగోరుచున్నాను తండ్రి అని కీర్తనకారుడు మందిరాన్ని, ఆలయాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుని అందుకనే యేసు ప్రభు వారికి కీర్తనకారుడు ఇష్టుడయ్యాడు. ఆమేన్. నువ్వు నేను దేవుని స్తోత్రం, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అనేటువంటి ఆ ప్రూఫ్స్ మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఆయన ఆలయమును ప్రేమించాలి, ఆయన సేవను ప్రేమించాలి, ఆయన్ని ప్రేమించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీవంటే దేవుడు ఇష్టపడతాడు. అందుకనే కీర్తనాకారుడు చూడండి, నాకు ఇష్టానుసారుడు దావీదు. ఆ యొక్క దేవుని స్తోత్రం, ఆ బిరుదు మీకెవరికైనా కావాలంటే మనం కూడా ఏం చేయాలి? ఆయన ఆలయములో ఏం చేయాలి? మనం ధ్యానించాలి. ఆయన ఆలయమును, ఆయన సేవను మనం ఏం చేయాలి? సేవకుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ఇది అంటాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందుకంటే ఆపత్కాలమున ఆయన తన పన్నశాలలో నన్ను దాచును. ఆమేన్. అయ్యా దేవుని స్తోత్రం. ఇది జీవిత యాత్ర అంతా కూడా అరణ్య యాత్ర. దేవుని స్తోత్రం. ఏది మన మార్గాలు ఎల్లవేళలా సరళంగా ఉండవు. కాబట్టి తండ్రి, ఆపత్కాలములో నువ్వేం చేయాలి? నన్ను నీ పర్ణశాలలో దాస్తావు. అందుకే నేనేం చేస్తాను? నీ మందిర ఆవరణంలో నేను ఉండాలి. నేను నీ ప్రసన్నత నాకు కావాలి. దేవుని స్తోత్రం. మందిరానికి రాని ప్రజలు చాలామంది ఉన్నారండి. బాప్తిసము పొంది కూడా ఆదివారం కనపడని ప్రజలు ఎందరో ఉన్నారు. కానీ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. ఆయన ఆలయములో ధ్యానించుట, దేవుని స్తోత్రం, ఆయన ఆలయములో నేను ఉండుట నాకు మేలు అంటాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆమేన్. ఈ ఆశ మీకుందా? అప్పుడు మీరు దేవునికి ఇష్టలుగా మారతారు. ఆమేన్. తర్వాత అంటాడు, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తువాడవు నీవేనయ్యా. దేవుని స్తోత్రం. నువ్వు ఇలాంటి ప్రార్థన మీరు చేసినట్టయితే దావీదును దేవుడు హెచ్చించినట్టు మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. దావీదు చూడండి,
ఆయన ఆయన ఆలయంలో ఉండాలని, నివసింపగోరాలని, ఆయన వరాలు కావాలని, ఆయన ప్రసన్నత కావాలని, ఆయన ఆలయంలో ఉండాలని, జనులను నడిపించాలని ఒక ఆశ, తాపత్రయం, తపన దావీదుకు ఉంది. అందుకనే దేవుడు ఆయన ఏం చేశాడంటే హెచ్చించాడు. ఆమేన్. మీకు కూడా దేవుని స్తోత్రం, ఒక హైట్గా దేవుడు మిమ్మల్ని చెయ్యాలంటే, హెచ్చుగా దేవుడు మిమ్మల్ని చెయ్యాలి అంటే మీరు కూడా దేవుణ్ణి ప్రేమించండి. ఆయన ఆలయములో మీరు ఆయన ఆలయంలో గడుపుటకు ఇష్టపడండి. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన ప్రసన్నతతో మిమ్మల్ని ఏం చేస్తాడంటే నింపుతాడు. నీ వెలుగుతో ఆయన నిన్ను నింపుతాడు. దేవుని స్తోత్రం. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అంటాడు. ఆమె చూసారా? దేవుని స్తోత్రం. అందుకనే ఈయన ఏం చేస్తాడంటే దేవుణ్ణి ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు దావీదు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన ఆలయమును, దేవుని స్తోత్రం, ఆయన్ని మనం ఏం చేయాలంటే పొగడాలి. దేవుని స్తోత్రం. ఆయన్ని మనం వెంబడించాలి. వెంబడించినప్పుడు ఆయన మన శత్రువుల కంటే మన తలను దేవుడు ఎత్తుగా చేసే దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు, నాయన చదవబడిన ఈ వాక్య భాగమును బట్టి స్తోత్రం. తండ్రి, దావీదు నాయన నాకు వెలుగును ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. నాయన నీకు స్తుతులు, వందనాలు. కీర్తనకారుడు నాయన నేను ఎవరికీ భయపడను అంటున్నాడు. తండ్రి నీకు స్తుతులు ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నాయన దావీదుకి ఇచ్చినటువంటి అభిషేకం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఏ విషయంలో భయపడుతున్నారో ఆ భయాలన్నిటిలోంచి నీ అభిషేకం ఇచ్చి వారిని నువ్వు ధైర్యపరచమని, వారి ముందున్న ప్రతి మార్గాలు మీరు సరళం చేయమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.